ఇవి గిల్ట్ నగలండి. ఒరిజినల్ నగలు చేయించుకునే స్తోమత మనకెక్కడుంది నాన్న? ఆ రోజు ఫంక్షన్లో నేను వేసుకున్న గిల్టు నగలు చూసి ఒరిజినల్ నగలు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. నేను విన్నది చూసింది అంతా నిజమే కదా, మళ్ళీ ఎలా మారిపోయింది? గిల్ట్ నగలు ఉండాల్సిన ప్లేస్లో ఒరిజినల్ నగలు ఎలా వచ్చాయి? నీ అనుమానాన్ని నేను క్లియర్ చేయొచ్చా మిసెస్ రూపా? నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నాకు తెలుసు. దానికి నా మైండ్లో ఆన్సర్ కూడా ఉంది. ఏయ్, నా మైండ్లో ఏం రన్ అవుతుంటే నీకేంటి? అయినా నాతో నీకేంటి పని? వెళ్ళు. వెళ్తా రూపా. గిల్ట్ నగలున్న ప్లేస్లో ఒరిజినల్ నగలు ఎలా ఉన్నాయని ఆలోచిస్తున్నావు కదా? నువ్వు మా ఇంటికి రావడం, మేం మాట్లాడుకున్న మాటలన్నీ వినడం నేను చూశాను రూపా. వాళ్ళు ఏ గిల్ట్ నగలు చూసి నిజమైన బంగారం అనుకున్నారో అదే గిల్ట్ నగలతో వాళ్ళని బురిడి కొట్టిద్దాం నాన్న. విజయాంబిక వాళ్ళు ఈ గిల్ట్ నగల కోసం కొండంత ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. మీరెళ్ళి త్వరగా రెడీ అవ్వండి. సరే అమ్మాయి గారు, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, రండి. ఇంత తెలిసాక కూడా నీకు ఛాన్స్ ఇస్తామని ఎలా అనుకున్నావు రూపా? తెలివిగల దానివే. నీ తెలివితో ఈరోజు తప్పించుకోగలిగావు, కానీ నువ్వెన్ని తెలివితేటలు ఉపయోగించినా ఈ పెళ్లి మాత్రం జరగదు. జరిగి తీరుతుంది. జరగనివ్వను. నాతో పెట్టుకొని బోర్లా పడినా నీలో ఉన్న కాన్ఫిడెన్స్ ని చూస్తుంటే ముచ్చటేస్తుంది రూపా. నా కాన్ఫిడెన్స్ ఏంటో తెలిస్తే ఈ పెళ్లిని నువ్వే ఆపేస్తావు. ఏంటో ఆ కాన్ఫిడెన్స్? దీపక్ భార్య మందారం బతికే ఉంది. తెలుసు. ఆ మందారం ఈ ఇంట్లో అడుగు పెట్టేలోపే దీపక్ భార్య స్థానంలో ఈ ఇంట్లో అడుగు పెడతాను. అంతకు మించి మందారంకి న్యాయం చెయ్యాలనే సంకల్పంతో ఉన్న నా రాజున్నాడు. ఆ రాజును అడ్డుకోవడానికి సాక్షాత్తు మీ నాన్నగారే ఉన్నారని ఎంగేజ్మెంట్ రోజే రుజువైంది కదా.